హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ముంజల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే మనకి ముంజలు ఏంటంటే బాగా లేతవి కాకుండా మరీ ముద్దరవి కాకుండా మీడియం కంప్లెక్షన్గా ఉన్నట్టుగా చూసుకుంటే మనం చూసారా ఇలా ఉండాలన్నమాట. మరి లేతగా అయినా కూడా మనకి కూరకి బాగుండదు, అతి ముదరైనా మనం తినడానికి బాగుండదు. సో ఇలాంటివి నేను రెండే తీసుకున్నాను. మన ఇంటిలో ఉండే జనాల్ని బట్టి మనం ముంజలు తీసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకా కావాల్సింది ఏంటంటే ఉప్మా పోపు అండి. చాలా సులభంగా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక న్యూ వెరైటీ వంట మనం తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. దీనికి మనకి ఉప్మా పోపే కావాలి. మనం ఇలా ముందర బాణలు పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దీనికి ఏంటంటే యాడెడ్ ఇంటూ అల్లం ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కామన్గా వేసుకుంటాము. లాస్ట్ ఇయర్ నేను మా చెల్లి పిల్లాడికి ఒడిగైందనమాట విజయవాడలో చాలా వెరైటీ వంటలు చేస్తారండి, అసలు భలే ఉంటాయి. అందులో అతను వేశాడనమాట ముంజల కూర అండి. అని అసలు ఆశ్చర్యం వేసేసింది మాకు. అప్పుడు వాడు ఎలా చేశాడంటే ఆ కూరనంతా ఒకసారి చూసుకున్నాను నేను. ఓకే, నైస్, బాగుంది. సీజన్లోనే వస్తుంది కాబట్టి సరదాగా ఓ రోజు చేసుకోవచ్చు. లేదంటే మన ఇంటికి ఎవరైనా వేసవకాలంలో చుట్టాలు వచ్చినప్పుడు మనం ఇలాంటి కూర ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉండే రొటీన్ కన్నా ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఏంటంటే ముంజల్ని మనం చక్కగా దీన్ని ఏమి ఉడకపెట్టుకోవాలి అవి అక్కర్లేదు. మనం ఇలా కోసేసుకోవడం, ముక్కల కింద చేసేసుకుని వేసేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. ఇంకా నేను సండే తర్వాత దీనికి ఒక చిట్కా చెప్తున్నానండి. ఇది ముంజలు మనకి గబుక్కమని తోలు గమ్మున ఊడి రాదు కదా, దాన్ని మనం సిమ్ చేసుకుందాం. స్టవ్ మాట్లాడుతూ ఉండేది, పోపు మాడిపోతుంది. పోపు అయిపోయింది. దీనిలో కొంచెం పచ్చిమిరపకాయలు, జస్ట్ అండ్ కొంచెం అల్లము, అండ్ కొంచెం కరివేపాకు. దీంట్లో మనం ఈ తరిగి ఉంచుకున్న ఈ ముంజల్ని వేస్తాం. చాలా బాగుంటుంది. చూసారా అయిపోయింది. చూసారా, చెప్పేంత వరకు అది ఏం కూర తెలియదు అన్నమాట. సో ఇలాంటి వెరైటీగా చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. సో కట్టేస్తాను. సాల్ట్ వేసుకోలేదు కదా మనం, మర్చిపోయాము. ఎస్, సాల్ట్. చూసారా, వేడి ముంజల కూర రెడీ టు ఈట్. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సరదాగా మంచిగా బాగుంటుంది. అండ్ ముంజలు ఏంటంటే మనకి ఆ తోలు ఊడి రావడానికి వెంటనే అయితే చాలాసేపు టైం పట్టేస్తుంది. దీనికి చిట్కా ఏంటంటే కాస్త ఒక 1 అవర్ మనం కొనేసుకుని ముంజలు కొనుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత మనకి ఆ తోలు చాలా ఫాస్ట్గా ఊడొస్తుంది. అంటే పిల్లలకి అది కూడా పెడుతూ ఉంటారు కదా, పిల్లలైనా సరే అది పీక్కుని తినడానికి టైం పడుతుంది కాబట్టి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టారంటే దాని తోలు చాలా సులభంగా ఊడొచ్చేస్తుంది. మనం వంట చేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు. అండ్ చూసారా, ఆయిల్కి మనకి ఇప్పుడు ఇలాంటిది అమ్ముతున్నారు. నేను ఇలా కొనుక్కున్నాను. ఆయిల్కి మనం పెనం మీద అదేదో పెట్టి ఇలా రాస్తూ పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు ఆధునికంగా మనం చక్కగా ఇలాంటిది కొనుక్కుని మీరు కూడా ఇలా ట్రై చేయండి. పెనం మీద అది చక్కగా ఇలా రాసుకోవచ్చు. ఇడ్లీ పెట్టుకుంటున్న ఇడ్లీ రేకుకు కూడా మనం మన హ్యాండ్ ఉపయోగించకుండా ఈ బ్రష్ ఉంటుంది కాబట్టి దీంతో మనం రాసేసుకుని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను.
అందువల్ల మీరు కూడా చూడండి. నా ముంజల కూర కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. అండ్ ఈ శారీ చూసారా, ఇది నవార్ వర్క్ అంటారు. నేనే తయారు చేసుకున్నాను, ఇది నేనే కుట్టుకున్నాను. చాలా ఏళ్ళయింది ఇది నేను కుట్టుకుని. ఇవాళ తీసి సరే ఒకసారి కట్టుకుందాం అనేసి అని చెప్పేసి కట్టుకున్నాను. సో కుట్లు, అల్లికలు, వంటలు, సంగీతం, సాహిత్యం వీటన్నిటి గురించి కూడా నాకున్న ఆ టాలెంట్ని బట్టి అన్నీ కూడా చూపిస్తున్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి, అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదములు.